2 డేస్ కిందట జమ్మూ కాశ్మీర్ యా అక్కడ వచ్చేసి అటాక్ జరిగింది. దాదాపు ఒక 27 మెంబర్స్ని చంపేశారు కాల్చి. యా అయితే దాంట్లో ఎక్కువగా స్ప్రెడ్ అయిన విషయం ఏంటంటే ఎక్కువగా హిందువులను చంపారు అని చెప్పేసి మాట్లాడారు. దాంట్లో హిందువులతో పాటు కొందరు ముస్లిమ్స్ ఉన్నారు అండ్ క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేశారు. సో ఆ విధంగా నిజమే ఒకవేళ టెర్రరిస్ట్ ఎవరైనా సరే నిజంగా ఆ విధంగా చూసారు అంటే ఏ రిలీజన్ ఏంటనే మనం చూస్తారా ఏమంటారు? ఇప్పుడు చూద్దామంటే చంపుదానేటోడు ఎలాగైనా చంపేస్తాడు బ్రో. సో వాడు ఎందుకు చంపాడు ఏందని రీజన్స్ అయితే మనకు తెలియదు. కానీ టు బి ఫ్రాంక్ తన అంత గట్ లెవెల్ ఉంటే కానీ ఇండియన్ ఆర్మీ తన ఫైట్ చేస్తే బాగుంటుంది. ఈ సివిలియన్స్ తన ఫైట్ చేస్తే వానికి ఏమొస్తుంది? ఏం రాదు. సో వానికి అంత గట్స్గానే ఉంటే ఇండియన్ ఆర్మీ తన ఫైట్ చేయాలి. గట్స్ లేకనే ఇలా గట్స్ ఉంటే కానీ ఇండియన్ ఆర్మీ తన పోరాడడం అని చెప్పండి. ఇప్పుడు గట్స్ ఉంటే ఇప్పుడు ఏదో టూరిజం కోసం ఆడికి పోతారు, చాలామంది పోతారు, కొత్తగా హనీమూన్ కోసం పోతారు, లేదంటే పోరగాన్లు టూరిస్ట్ ఏదో లొకేషన్స్ కోసం అని పోతారు. వాళ్ళని చూసి అట్లా చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేసి కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ అంటే మనం చెప్తే గవర్నమెంట్ అయితే తీసుకోదు ఒకటి. అండ్ మోరోవర్ ఏంటంటే రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి. లైక్ పాకిస్తాన్ వాళ్ళని ఒక 48 అవర్స్లో వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలని, వీసాస్ కంప్లీట్గా రద్దు చేయాలని, ఇట్లా ఒక 5 ఏవేవో పెట్టిండు నరేంద్ర మోడీ. బట్ ఏంటంటే అవి ఉండాలి బ్రో, ఇవన్నీ ఉంటే మంచిగానే ఉంటుంది. కానీ ఇక టెర్రరిస్ట్ని పట్టుకొని లేపేస్తే బెటర్. అది ఎట్లా లేపేయాలంటే ఆ వీడియో కూడా వైరల్ చేయాలి, వాంది కోసి దెంగాలి, వాని తల కోయాలి, చేతులు కోయాలి, అన్నీ కోసేయాలి. అది వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి, అది పాకిస్తాన్కి పంపాలి. దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. ఒక పాకిస్తాన్కి ఒకదానికి అన్ని దేశాలకు కూడా పంపిస్తే బెటర్ అంటారు. అంటే ఇట్లాంటి అటాక్ చేయాలంటే భయపడేలా అని ఇప్పుడు ఇలాంటి అటాక్స్ పాకిస్తాన్ మాత్రమే చేస్తుంది, ఎందుకంటే ఆ గట్స్ ఉండవు పాకిస్తాన్కి. సో అలాంటి గట్స్ లేనప్పుడు పాకిస్తాన్ మాత్రమే ఇలాంటి అటాక్ చేస్తుంది, వేరే దేశాలు ఇలాంటి అటాక్స్ చెయ్యవు. సో ఏముందంటే వాళ్ళని పట్టుకోవాలి, లేపేయాలి అంతే. చాలా వైల్డ్గా బ్రూటల్గా వాళ్ళని కూడా లేపేసి అదే వీడియోని వాళ్ళకే పంపాలి. దాని ఇంపాక్ట్ ఏదో వాళ్ళకి తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ఏందో అప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు చూపించారు కదా అన్న. సో అయినా కానీ మర్చిపోయారు అనుకోవచ్చా దాన్ని? మర్చిపోయారని ఎలా అనుకున్నాం? ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. భయం ఉంటే మళ్ళీ వచ్చి ఈ విధంగా అయితే చేయరు కదా. భయం ఉంది కాబట్టి ఇట్లా చేసారు. భయం లేకపోతే ఇండియన్ ఆర్మీ తన కొట్లాడతారు, కానీ ఇట్లా సివిలియన్స్ మీద వార్ అయితే చేయరు కదా. భయం ఉన్నది, వాళ్ళని ఏం చేయలేకనే సివిలియన్స్ మీదకి వచ్చారు. అదే ఇండియన్ ఆర్మీ కాడికి పోతే వాళ్ళకి తెలుసు ఏమవుతుందో కథ అని. అంటే ఈ విధంగా తిరిగి అటాక్ చేస్తూ పాటు దాంతోపాటు వాళ్ళకి ఏ విధంగా అయితే మన మంచి ట్రాన్స్పోర్ట్ ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ని ఆపేయడం ఇలాంటివి చేస్తే కూడా వాళ్ళకు ఆర్థిక పరంగా వెనుకబడి ఇట్లాంటి అటాక్ చేయడం మానేస్తారు అనుకుంటున్నాను. ఒకనోన్ మైండ్ సెట్ బ్రో. అది మానేస్తారా అంటే ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. వాడు చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు, అయితే వాడైనా పోతాడు, ఏదో ఒకటి అయితే మాత్రం అవుతుంది. కానీ మార్పు వాని లోపల నుంచే స్టార్ట్ కావాలి, వాని దేశం నుంచే స్టార్ట్ కావాలి. మనం మార్చలేం. మనం ఏమైనా ఉంటే వాడు అట్లా చేసిన దానికి మనం కూడా లేపేస్తాం, కానీ వాడు మారాలనుకోవాలి. సో అదంతా వాళ్ళకి కొన్ని మనం సినిమాలో చూస్తాం కదా, కొంతమంది టెర్రరిస్ట్లను తయారు చేస్తారు. అరే వాళ్ళకు ఒకటే, వాళ్ళ గోల్ ఏంటంటే ఈ దేశం మీద వడుర్రా, మీకేం పని లేదు, మీరు ఈ దేశం కోసం మీరు పాకిస్తాన్ కోసం జావురు ఏమైనా చేయరు, కానీ ఈ దేశాన్ని మాత్రం సర్వనాశనం చేయాలని గోల్ ఒకటి సెట్ చేస్తారు వాళ్ళ మైండ్ సెట్లో. ఇప్పుడు వాడిని మార్చాలి మనం, అది వాళ్ళకే ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి టెర్రరిస్ట్లను తయారు చేస్తారు, కానీ వేరే దేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఏమంటారంటే ఒక యూత్ని తీసుకుంటారు. అంటే 18 years ఎబో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళని ఆర్మీలోకి ట్రైన్ చేసేసి, అంటే ఎప్పుడైనా సరే ఏ దేశమైనా దండెత్తుకొస్తే వాళ్ళ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంచుతాయి కొన్ని దేశాలు. సో అట్లాంటి నిర్ణయం మన దేశం కూడా తీసుకుంటే బాగుంటుంది కదా. సో దానికి ఏమంటారు మీరు? యాక్చువల్గా ఆ అటాక్ జరిగిన తర్వాత నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నేనే ఇండియన్ ఆర్మీ అయ్యుండి ఒక రూత్లెస్ బిహేవియర్, ఏ రిస్ట్రిక్షన్స్ ఫాలో కాకుండా నాకు ఆ ఫ్రీడమ్ ఉంటే నేను పోయి పట్టుకొని వేసేసేటోని. తర్వాత నేను సస్పెండ్ అయినా డిస్మిస్ అయినా ఐ డోంట్ కేర్, నేను మాత్రం లేపేసేటోని.
సో ఇట్లా ఇండియన్ ఆర్మీకి కూడా చాలా రూల్స్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దానిని ఫాలో అవుతారు. దానిని ఫాలో అయినందు ఒకరికి చాలా ఉంటుంది లోపల, గట్ ఫీలింగ్ చాలా ఉంటుంది, చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం. అందరూ అడ్డుకుంటారు, గవర్నమెంట్ కానీ మనం ఇండియన్ గవర్నమెంట్ కానీ, వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అందుకోసమే వాళ్ళు ఆగుతారు. ఇప్పుడు 18 to 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ లోపల చాలా కసి ఉంటుంది. వాళ్ళే ఇండియన్ ఆర్మీస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎంత ఏజ్లో కనిపిస్తారంటే ఒక 19 to 30 ఇయర్స్ లోపే వీళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. సో వాళ్ళకి రూల్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని బ్రేక్ చేయొద్దు, బ్రేక్ చేస్తే కానీ వానికి పనిష్మెంట్ ఉంటుంది. ఇక అవి తీసేస్తే మంచిగా ఉంటుంది, ఫ్రీడమ్ ఇవ్వాలి ఇండియన్ ఆర్మీకి కూడా. ఇట్లా చేసిన వాళ్ళని స్పాట్లోనే లేపేసే ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది. సరే, ఇది పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో అటాక్ జరిగింది కదా, సో దాని గురించి అంటే వాళ్ళ మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది పాక్ మీద అని మీ అభిప్రాయం అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ దాడి యావత్ భారతదేశాన్ని చాలా ప్రభావితం చేసింది. సో ఇలాంటి దాడులు ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా మన ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ దేశం మీద కానీ ఇమ్మీడియట్గా వాళ్ళని ప్రతీకార చర్య అనేది మాత్రం ఇమ్మీడియట్గా ఉండాలని నా అభిప్రాయం. సో ఇది డిలే అయిందంటే అది ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇది నెక్స్ట్ ఇలాంటి అవకాశానికి ఇంకా వాళ్ళకు దారి చూపినట్టు అవుతుంది. సో అందుకొరకే ఇమ్మీడియట్గా ప్రతీకార చర్య తీసుకుంటే, ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ లాగా, సో ఇప్పుడు కూడా ఇమ్మీడియట్గా ప్రతీకార చర్య తీసుకుంటే అది భారతదేశానికి కూడా చాలా మంచిది, భారత రక్షణ వ్యవస్థకు కూడా చాలా మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటన్నా, ఇప్పుడు అంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడంతో పాటు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, సో అట్లాంటిది వాటిని కూడా నిలిపివేస్తే వాళ్ళు ఆర్థిక పరంగా వెనుకబడి ఇట్లాంటి ఆలోచన కూడా రాకుండా ఉండొచ్చు కదా అనుకోవచ్చు. నిజంగా ఇది కూడా ఒక మంచి పద్ధతి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద మాత్రం కంపల్సరీ దెబ్బతీస్తేనే నెక్స్ట్ ఆ టెర్రరిస్టులకు కానీ ఏదన్నా ఈ ఆర్థిక సపోర్ట్ కానీ ఇది పోతుంది. అందుకొరకు ఆల్రెడీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అది ఆల్రెడీ క్లోజ్ చేశారు కాబట్టి, సో ఇట్లనే ఇంకా వేరే వాటిని కూడా వాళ్ళకు ఆర్థికంగా ఏవైతే వనరులు వస్తున్నాయో వాటన్నిటిని నిలిపివేసే చర్యలు తీసుకుంటే అది మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది ఇప్పుడే నిలిపివేయాలంటారా, లేకుంటే మొత్తం లైఫ్ లాంగ్ అలాగే ఉంటే బెటర్ అనేసి అనుకుంటారా? ఇప్పుడు మన మీద ఈ ఉగ్రవాద దాడులు ఆగేంత వరకు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది నిలిపివేస్తేనే బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ నిలిపివేయాలి, ప్లస్ వాళ్ళకన్నీ ఏ ఆర్థికపరమైన సపోర్ట్ కానీ అంతా టోటల్ మన సైడ్ నుంచి నిలిపివేయాలి. వేరే దేశాలు కూడా ఈ టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కంట్రీస్కి ఏది కూడా సపోర్ట్ చేయకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు వేరే చైనా కానీ సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, సో ఇట్లాంటివి కూడా సపోర్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. అన్న ఇంకో క్వశ్చన్, ఇప్పుడు వేరే దేశంలో ఎట్లా అంటే మినిమం 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి ఆర్మీ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు జాయిన్ చేసినా చేయించుకోకుండా కానీ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఎందుకోసం అంటే వేరే దేశం వాళ్ళు ఎప్పుడైనా సరే మన దేశం మీద అటాక్ చేసినప్పుడు షూటింగ్ కోసం అన్నా కనీసం ట్రైనింగ్ అయి ఉండాలి కదా, ఎలాంటి ట్రైనింగ్ లేని వాళ్ళను దాంట్లో పంపిస్తే అనవసరంగా ప్రాణాలు కోల్పోతారు. సో అట్లాంటి నిర్ణయం మన దేశం కూడా తీసుకుంటే బాగుంటుంది. అంటే ఆర్మీ ట్రైనింగ్, షూటింగ్ ఇప్పుడు మామూలుగా కత్తులతోనే యుద్ధాలు జరగట్లేదు కదా, సో యుద్ధాలు జరగట్లేదు, ఓన్లీ గన్స్తో యుద్ధాలు జరుగుతుంది. సో అట్లాంటి గన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ట్రై చేసి పెట్టేసేయాలి. ఎప్పుడు సరే ఏ దేశం వచ్చి అటాక్ చేస్తావో తెలియట్లేదు. సో కాబట్టి అట్లా ఫ్రీ ప్లాన్తో పెట్టేసుకొని రెడీగా ఉంటే బాగుంటుంది కదా. మీరు అన్నది నాకైతే కరెక్ట్ అర్థం కాలేదు, కానీ అంటే ఇప్పుడు మన దేశంలో ఏంటంటే మన దేశంలో ఆల్రెడీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆర్మీ ట్రైనింగ్కి సఫిషియెంట్ ఆర్మీ పీపుల్ వెళ్తారు. వేరే దేశాల్లో ఏంటంటే ఆర్మీ అంత పాపులేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఓన్లీ అందరికీ చాలా వరకు ట్రైనింగ్ ఇచ్చడానికి ట్రై చేస్తారు. సో మీరన్న కాన్సెప్ట్ని నేను చెప్తాను. సో ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ పాపులేషన్ బాగుంది, మన దగ్గర ఆర్మీ బాగుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి సో ఉన్న వాళ్ళని పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లాంటి యాక్టివిటీస్ని ముందే మన ఇంటెలిజెన్స్ ఫస్టే పసిగట్టి సో ఎక్కడెక్కడ జరుగుతుంది ఇవన్నీ చూసి దాని ముందు చర్యలు తీసుకుంటే అది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే అమాయకమైన టూరిస్టులు బలైంది దీనికి. సో ఇట్లాంటివి కూడా మన ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటెలిజెన్స్ కొద్దిగా స్ట్రాంగ్గా పనిచేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వీళ్ళల్లో ఎట్లుందో సో మన దగ్గర కూడా ఈ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగుండాలని నేను అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు ఆ విధంగా తీసుకుంటే ఏంటంటే మన దేశంలో కూడా ఈ మందుకి, ఈ డ్రగ్స్కి, దీనికి అనేది అలవాటు అనేది పోతుంది కదా అని నేను అది అడిగాను. దానికి ఏమంటారు? దీనికి రిలేషన్ అయితే లేదు డ్రగ్స్ దీనికి. ఇది డ్రగ్స్ అనేది అది సోషల్ జనాల వాళ్ళు పెరిగిన పరిస్థితులు వాళ్ళు ఉన్న ఇప్పుడు వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ని బట్టి అది అలవాటు అవుతారు. సో దానికి మనం ఏం చెప్పలేం. ఇప్పుడు ఫారెన్తో కంపేర్ చేస్తే మన దగ్గర అయితే కొంచెం తక్కువే డ్రగ్స్ హ్యాబిట్స్ కానీ అట్లాంటివి. సో ఇప్పుడు మన దగ్గర వచ్చేసి వీటిని కూడా చాలా కంపల్సరీ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ వ్యవస్థ కంపల్సరీ స్ట్రాంగ్గానే పనిచేస్తుంది అనుకుంటున్నాం మ్యాక్సిమం. సో కొన్ని స్టేట్స్లలో లేదు, ఇప్పుడు బీహార్ ఇట్లాంటి స్టేట్స్ తీసుకుంటే లేదు, కానీ మన వరకు తెలంగాణ వరకు ఇట్లాంటి కొంతవరకు మంచిగానే పనిచేస్తుంది. కాకపోతే అయినా కానీ
ఇంకా చాప కింద నీరులాగా డ్రగ్స్ విస్తరిస్తూనే ఉంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఎవరున్నారో డ్రగ్ పెడ్లర్స్ ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేసి మనం అట్లాంటి దాన్ని కూడా అరికట్టేటట్టు ప్లాన్ చేయాలి. సరే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇన్సిడెంట్ జరిగింది 2 days బ్యాక్. సో అక్కడ కొందరు టెర్రరిస్టులు వెళ్ళి ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళని చంపేశారు. అది చనిపోయిన వల్ల చాలామంది హిందువులే అని చెప్పేసి మాట్లాడారు. అంటే టెర్రరిస్టులు నిజంగా వీళ్ళు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అనేది చూస్తారంటారా? ఇప్పుడు ఒక్కటి సార్, హిందువుల ముస్లింల అనేది కాకుండా మన ఇండియన్స్ వాళ్ళందరం మన ఇండియన్స్, అన్ని కులాలు అన్ని మతాలు అన్నీ మనం ఇండియాలో కలిసి బతుకుతున్నాం. కాబట్టి ఒక హిందువులను ప్రత్యేకంగా పాయింట్లు కూడా తీసి చూసి వీడు హిందూ అని చెప్పేసి కాల్చి చంపడం అంటే అత్యంత దారుణమైన సంఘటన అది. దాని మీద మనం తీవ్రంగా మనం వ్యతిరేకించాలి అన్ని పార్టీలు. ఇక్కడ మనం పార్టీలను చూడొద్దు సార్, ఇక్కడ ఇండియన్స్ మనం అందరం, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని బీసీలు, ఓసీలు, అన్ని కులాలు, అన్ని ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టండి మోడీ గారు. దాని మీద అందరూ ఒకటే మాట మీద ఉన్నారు కాబట్టి మన అందరం దాని మీద చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సింధు జలాల మీద కూడా మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నవారు మన సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలి అన్ని పార్టీలకు. ఇది రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ గారు కానీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు, మన భారత సర్కారుకు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మొత్తం ఇండియన్స్ అంతా ఒకటే. మనం ఏమంటారు సార్, అందరం ఏకతాటిపైన పాకిస్తాన్ చర్యను మనం ఖండిస్తున్నాం సార్. మేము సింధు జలాలను ఆపడం ధర్మమే. అది వాళ్ళు శాంతియుతంగా లేనప్పుడు మనం ఎందుకు ఉండాలి సార్? 30 కోట్ల మందికి అంత ప్రౌఢ ఉన్నప్పుడు మనం 140 కోట్ల మంది ఉన్నాం. మనం ఎందుకు ఇంటికొక్కరికి బయలుదేరు అంటే కూడా మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. మోడీ గారు ఒక్క పిలుపునిచ్చినా కూడా మేము దేనికైనా ఇంటికొకరు అవసరం అనుకుంటే దేనికి ఆత్మ బలిదానాలు ఆయన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇండియా కోసం. ఇంతే సార్ మేము చెప్పదలుచుకున్నాం. మనం హిందూ ధర్మాన్ని కాపాడాలి, మైనారిటీలను కాపాడాలి, క్రిస్టియన్స్ అని అందరం ఒక్కటి సార్. మనం ఇప్పుడు కష్టకాలంలో మనం భారత సర్కారుకు మనం ఎన్నుదన్నుగా ఉండాలి. మనం అందరం ఒక్కటే సార్. మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం సార్. మేము తెలంగాణ నుండి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ ఈ టైంలో అందరు ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం సార్. ఏదన్నా విషయం ఉంటే మనం అంతర్గతంగా మాట్లాడుకుందాం, కానీ ఇది భారత్కును పాకిస్తాన్కు జరిగే విషయం. ఇది దీని మీద అందరం ఒకటే మాట మీద ఉండాలి. మనంతా ఇండియన్స్ అందరం కలిసిమెలిసి బతకాలని నేను కోరుకుంటాను సార్. అంతే. అలాగే ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా, సో ఆ ఇన్సిడెంట్ మీద ఎట్లా అంటే ఒకటేసారి కొన్ని దేశాల వాళ్ళు ఎట్లా అంటే ఎప్పుడైనా అటాక్ జరిగిందా సార్ ఇమీడియట్గా స్పాట్ డెసిషన్ తీసుకుంటారు. బట్ మన దేశంలో మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు అనుకోవచ్చు? ఎందుకు అనుకుంటే ఏం సార్, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా చాలా సమర్థమైన వ్యక్తి. మనం ఏ పార్టీలు ఉన్నా కూడా ఆయనకైతే సెంట్రల్లో మద్దతు ఇస్తున్నాం. మేము ఇక్కడ ఒకసారి బీఆర్ఎస్కి వేసినాం, ఒకసారి కాంగ్రెస్కి అన్నాం. ఆయన కూడా మనం పార్లమెంట్కి మాత్రం మనం మోడీ గారికే వేస్తాం, ఎంపీ గారికి. ఆయన కూడా శాంతియుతంగా ఉండాలి, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని వారు చాలా జాగ్రత్తగా ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన ఆషామాషిగా జరగట్లేదు ఇది. కనుక మేము ఓపికతోనే ఉంటున్నాం. సార్ నుంచి ఏమొచ్చినా కూడా మన ఇండియన్స్ తరఫున మనం ఏ పార్టీ అని చూడొద్దండి. ఫస్ట్ మనం ప్రధానమంత్రి గారికి మద్దతు తెలపాలి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం వెనక నిలబడాలి, అంతే. ఇక మనం ఈ పార్టీ ఆ పార్టీ ముందుగానే కవ్వింపు చర్యలకు పాల్పడి తొందరపడి యాక్షన్ తీసుకుంటే ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి వాళ్ళు పెద్ద లెవెల్లో జరుగుతుంది సార్. చాలా సంతోషం మాకు. మన అందరికి ధైర్యం మోడీ గారు అంటేనే. మనం కూడా సార్కి ఎమ్మటి ఉండి మన ప్రధానమంత్రిని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి సార్. అది మేము చెప్పేది. అలాగే ఇంకా కొన్ని దేశాల్లో ఎట్లా ఉంటుందంటే 18 సంవత్సరాలు దాటినాక ప్రతి ఒక్క యువతని తీసుకెళ్ళి ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తారు. గన్ షూట్ ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళ అన్ని విధాలుగా ఫిట్ చేస్తారు, మెంటల్గా, ఫిజికల్గా. సో అట్లాంటి నిర్ణయం కూడా మన దేశంలో తీసుకుంటే బాగుంటుందంట. అదే కదా సార్, మన అగ్నిపథ్ అని చెప్పి తీసుకొచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మా ఇంట్లో నాకు 2 పిల్లలు ఉన్నారు. అవసరమైతే ఒక పిల్లవాడిని దోలనికి నేను రెడీగా ఉన్నా. 4 ఏళ్ళ 10 ఏళ్ళ అనేది సమస్య కాదు. అక్కడ అందరికీ ఆయుధాల ట్రైనింగ్ ఇచ్చుడు కూడా మంచిదే. దీన్ని మేము స్వాగతిస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కడే పోయి 30 ఏళ్ళు అలా చేసే బదులు మంచి యువత ఉన్నది, జాబులు లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సాయం చేయని ఆయన ప్యాకేజ్ ఇచ్చిండు. ఇప్పుడు అవసరం అనుకుంటే మొత్తం 5 ఏళ్ళు 4 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు అరే పిలువగానే పోయేటట్టుగా వెపన్ పట్టుకొని కాల్చేటట్టుగా వాళ్ళని తయారు చేస్తుంది ప్రభుత్వం. ఇది కొంతమంది తెలియకను 4 ఏళ్ళు పెడతాను 5 ఏళ్ళు, ఇది తప్పు సార్. మంచిదే. ఇది అగ్నిపథ్ అనేది కూడా మంచిగానే అనిపించింది సార్. అందరికీ ట్రైనింగ్ అయి ఉంటారు పిల్లలు. ఇప్పుడు మనం అంటే మన ఏజ్ అయిపోయింది, మనం పోయినా మనల్ని తీసుకోరు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపు మంచి బ్రహ్మాండంగా ఏజ్లో ఉంటారు వాళ్ళు.
వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టినా మనం యుద్ధంలో ఏం చేయాలి, సడన్గా అటాక్ వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్, హైదరాబాద్ కూడా 1,00,000 మందిని తయారు చేయాలి. ప్రతి రాష్ట్రానికి పిల్లల్ని 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి పెడితే అవసరం అనుకుంటే సివిల్ పోలీసు, ఈ పోలీసు, మిలిటరీ అంతా వీళ్ళంతా కలిస్తే మనకు 20-30 కోట్ల మంది వెపన్స్ పట్టేటోళ్ళు ఉంటారు మనకు. అవునా కదా? మేము ఇది చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. మోడీ గారికి మా సపోర్ట్ అంతే. సరే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అటాక్ జరిగింది కదా, సో అటాక్ జరిగినాక కూడా కొన్ని దేశాలు ఎట్లా అంటే అటాక్ జరిగినా ఇమీడియట్లీగా యాక్షన్ చేస్తారు. బట్ మన దగ్గర మాత్రము అట్లా కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటారు? మనం ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది? మనం ఎమ్మటే అటాక్ చేసినట్టయితే వాళ్ళు ఫోర్స్ చేయించుకునే టైం ఉండేది కాదు కదా. మనమే ముందు ఆ బోర్డర్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పోస్టులు గీస్టులు మనం పగలగొట్టేసి వాళ్ళని భయపెట్టినట్టయితే వాడే పోయేవాడు కదా. ఇతర దేశాల పోయి మమ్మల్ని చంపేస్తున్నారు, మా భారత్ వచ్చి మా మీద పడుతుందని చెప్పి వాడు కాళ్ళబేరానికి వచ్చేవాడు కదా. ఇవాళ ఏమంటున్నాడు? రాండి మనం ఇద్దరిని చూసుకుందాం అంటున్నాడు. ఆ స్థితికి తేకూడదు కదా. మనం ముందే మనకు జరిగింది అన్యాయం, మనమే ముందు ఫోర్స్ చేయాలి కదా. మోదీ గారు వచ్చి వాళ్ళ మినిస్టర్ మీటింగ్ పెట్టుకొని అఖిలపక్ష మీటింగులు, ఇది ఇంత టైం ఉగ్రవాదులు ఆగుతారా? వాడు ఎప్పుడైనా కాలు దూగుతూ ఉన్నాడు. వాడు వేటప్పుడు మనం ఇమీడియట్గా ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని రోజులు మనం టైం ఇవ్వకూడదు. వాడు ఎయిర్ ఫోర్స్ బేస్ పెట్టుకొని వాడంతా అలర్ట్ అయ్యేదాకా మనం ఇవ్వకూడదు కదా ఛాయిస్. సిద్ధంగా ఉంటారు, మనమే మందే తప్పు. వాళ్ళు సిద్ధంగా లేరు, జరిగినాక సిద్ధమయ్యారు వాళ్ళు. అది ఏదైనా కానీ వాడు ఒక ఉగ్రవాదికి మనమే ముందు అలర్ట్ ఉండాలి. అక్కడ 400-500 మంది వస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా ఒక 4 జవాన్లు పెట్టవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అంత ఫోర్స్ తిరుగుతుంది కదా. అక్కడ ఒకళ్ళిద్దరు కూడా లేకుండా ఎట్టున్నారు అంత డిస్టెన్స్లో. గంటన్నర వాడు వచ్చి మారణకాండ చేస్తే ఎప్పుడు ఎప్పుడు వచ్చారు ఫోర్సు? వాళ్ళు వెళ్ళి పారిపోయినాక ఫోర్స్ వస్తారా? ఒక ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో రావచ్చు కదా. ఇప్పుడు మామూలు ఫోన్లు పనిచేయవు, మామూలుగా ఇంటర్నేషనల్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు, చేయగానే ఫోర్స్ రావాలి కదా. ఇంత టైం ఇవ్వకూడదు, తప్పు మంది. వాళ్ళని అంటాం కాదు. ఇప్పుడు కూడా మనం నీళ్ళు ఆఫ్ చేస్తే ఇంకో పక్కన నీళ్ళు తెచ్చుకుంటాడు. ఇప్పుడు అది తెగేదా నీళ్ళది? ఏదో నీళ్ళు ఆపారని చెప్పుకోవటం. నీళ్ళు ఆపిన వాళ్ళకి ఎప్పుడో తెలుసు నీళ్ళు ఆపుతారని తెలిసినా కూడా వాళ్ళు చేస్తున్నారు. నీళ్ళు ఆపితే సమస్యకి పరిష్కారం నీళ్ళు ఆపాలి కానీ దీనివల్ల ఆపాము ఇదేదో అయిపోద్ది, వాడు బాటిల్ 120 రూపాయలు అమ్ముతున్నారాడా అని యూట్యూబ్లో పెడతాం, తప్పు కదా. ఏమీ లేదు, ఆడ ఏమీ జరగదు. చివరికి మళ్ళీ 4 రోజులు అందరం మర్చిపోతాం. ఇది మామూలే. మళ్ళీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే హైదరాబాద్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు? ఒక్కడన్నా ఒకరిని పట్టుకున్నారు ఎప్పుడన్నా? పశ్చిమ బెంగాల్ అంత జరుగుతుంది. ఏం చేశారు? కోళ్ళు, మేకలు, ఆడపిల్లల్ని తన్ని ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి రేప్ చేశారు. ఏం చేశారు? అక్కడ ఏం చేశారు? ఆడేమైనా యాక్షన్ తీసుకున్నారా? అదేదో మీడియాకి కూడా అటు చూపించారు, వదిలేశారు. ఇదే అంతే. కుక్కల్ని కోతుల్ని ఎత్తుకెళ్తా మీ ఆడపిల్లల్ని చంపేస్తాం, నీ మొగుడిని చంపుతాం, నీ కొడుకుని చంపుతాం, నువ్వు వచ్చి పడుకోపోతా అన్నారు. ఏం చేశారు? జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అన్ని స్టేట్లో కూడా ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ వీక్గా ఉంటుందో అన్నీ జరుగుతాయి. అదేమంటే స్టేట్ గవర్నమెంట్ మీద నెట్టేస్తారు.